గౌరవ సభ్యులు పండుల రవీంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణరావు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడి రావటం నా దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇవ్వడం మాత్రం ట్రై చేస్తాను సార్. ఒక సేయింగ్ ఉంది సార్ ఇంగ్లీష్లో, అదే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. జడ్జిలు కూడా చాలా వరకు పాటిస్తారు దీన్ని. జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ అపియర్స్ టు హావ్ బీన్ డన్. జడ్జిమెంటు కరెక్ట్ ఇవ్వడమే కాదు, ఆ జడ్జిమెంట్కి ఎందుకు వచ్చారని కూడా చెప్పాలి. మా జగన్ గారు సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప ఏ సంక్షేమ పథకాలు ఎలా చేస్తామని చెప్పలేదు. ఇదైతే మా తప్పది. అందుకని ఈరోజు మీరు అన్ని మాటలు మాట్లాడగలిగారు. చాలా వరకు సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినవి కానీ, నాడు నేడు స్కూల్స్లో కానీ, లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఎన్నో సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీ సప్లైల్లో వాడిన డబ్బులు వెళ్ళినా ఎక్కువగా బెనిఫిట్ అయ్యింది ఎస్సీ ఎస్టీలే మేడం. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ అయింది వాళ్ళు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళండి మేడం. స్కూల్స్ వెళ్తే ఒకసారి స్కూల్ విషయంలో నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను, హై స్కూల్లో చదువుకున్నాను, మెడికల్ కాలేజ్ చదివాను, బస్ సౌకర్యంలో ట్రైనింగ్ ఐఏఎస్ అకాడమీకి వెళ్ళాను, ఆ తర్వాత పార్లమెంట్లో కూర్చున్నాను. కానీ ఇటువంటి టాయిలెట్ ఎక్కడ తగలేదు మేడం. దాని గురించి మేము చెప్పలేదు ఎక్కడ. సో నాడు నేడు స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు హాస్పిటల్స్ స్కూల్స్కే పేదలకు ఎక్కువ అవసరం వచ్చాయి ఈ రెండు ప్లేసులు. ఆ రెండుని జగన్ గారు పట్టుకుని ఇప్పుడు వెళ్ళి చూస్తే ఒక్కసారి లక్ష్మణరావు గారు ఒక 10 years బ్యాక్, ఒక 10 years తర్వాత చూస్తే చాలా తేడా ఉంది సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ హాస్పిటల్ విషయంలో నేను డాక్టర్ మేడం. చాలా వరకు ఎంఆర్ఐలు కానీ, ఈ అల్ట్రాసౌండ్లు కానీ, ఈ స్కాన్లు కానీ చాలా వరకు అలా పడి ఉండే. హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్ కూడా చెత్త పట్టి బూజు పట్టి అక్కడ ఆపరేషన్ చేస్తే టెటనస్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చిన్న చిన్న సర్జరీల దగ్గర నుంచి పెద్ద పెద్ద హిస్టరెక్టమీలు, పెద్ద పెద్ద సర్జరీలు కూడా జరుగుతున్నాయి మేడం హాస్పిటల్స్లో. ఇది పెద్ద దేశం, మనకు చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత నిజంగానే ఆర్థికంగా మనకు పవర్ హౌస్ మిస్ అయింది. మనకి ఏపీకి ఒక పవర్ హౌస్ లేదు, ఎకనామిక్ పవర్ హౌస్ లేదు. అంతకుముందు కంబైన్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఉండేది మేడం. హైదరాబాద్ ఉండటం వల్ల అవి ఎకనామిక్గా పవర్ హౌస్ విపరీతంగా పవర్ జనరేట్ చేస్తూ ఉండేది. ఆ పవర్ మనం చక్కగా ఎంజాయ్ చేసేవాడు. అది ఒకటే సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు లేదు మనకి. దానికోసం బీజేపీ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తారని చెప్పారు. సార్ చెప్పినట్టుగా బుందేలఖండ్ దాంట్లో అన్నారు. అదే కాకుండా కేబీకే, కోరాపుట్టు, బుందేలఖండ్, కాలహంది, ఈ 3 కూడా మోడల్స్. అది చిన్న పొరపాటు ఒకటి జరిగింది మేడం. 14 to 19 దాంట్లో స్పెషల్ స్టాటస్ గురించి బాగా దెబ్బలాడుతున్న టైంలో బీజేపీ వాళ్ళు మరి చంద్రబాబు గారు బీజేపీకి ఇలా జరగలేదని చెప్పి స్పెషల్ స్టాటస్ పక్కన పెట్టి డబ్బులు కావాలనే ఉద్దేశంతో స్పెషల్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేశారు. ఇది ఫ్యాక్ట్, మీరు వెరిఫై చేస్తారు. స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకి ఏవో వస్తాయి ఫెసిలిటీస్. ట్యాక్స్ హాలిడే వస్తుంది, ఇండస్ట్రీస్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. కొన్ని చోట్ల ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మనం గవర్నమెంట్ చాలా రకరకాల రాయితీలు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఇస్తుంది. అవన్నీ కూర్చొని ఒక రోజు రాత్రంతా 2-3 రోజులు రాత్రంతా కూర్చొని చేస్తే ఇన్ని కోట్లు బెనిఫిట్ వస్తుందని తెలియదు. అదే 33,000 కోట్లు. 33,000 కోట్లు. అప్పుడు చాలా వరకు అపోజిషన్ మెంబర్స్ కూడా స్పెషల్ స్టేటస్ అనేది సంజీవనియా, స్పెషల్ స్టేటస్ రాదని చెప్తున్నారు కదా, ప్లానింగ్ కమిషన్ కూడా చెప్పారు కదా, నీతి ఆయోగ్ కూడా చెప్పారు కదా, దాని గురించి ఎందుకు ఇప్పుడు తల కొట్టుకోవడం? వదిలేసి మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఏ రూపం వస్తే మనకేమైంది? స్పెషల్ స్టేటస్ ఇస్తే తమిళనాడు అడుగుతున్నారు, తెలంగాణ అడుగుతున్నారు, బీహార్ అడుగుతున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే మనకు 33,000 కోట్లు వస్తుంది. వచ్చాయి కాబట్టి 14 to 19 చాలా కంఫర్టబుల్గా జరిగింది. మరి ఆ తర్వాత
ఏ రకంగా అది ఏమైందో మరి స్పెషల్ ప్యాకేజీని వదిలేసి మళ్ళీ స్పెషల్ స్టేటస్ మానేయటం. సో అది నాకు తెలిసినంత వరకు పొలిటికల్గా లేకపోతే యాజ్ ఎ పార్లమెంటేరియన్గా ఒక బర్రీడ్ చాప్టర్. ఇక దాని గురించి ఎంత చేసినా నాకు తెలిసేది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. బీజేపీ కూడా ఇవ్వరు. అది ఇస్తే స్పెషల్ స్టేటస్ అంటూ ఓపెన్ చేస్తే అది పెద్ద పండోరాస్ బాక్స్. చాలామంది లైన్లోకి వచ్చేస్తారు, వస్తారు, ఏపీకి రానప్పుడు చేస్తారు. తర్వాత మేడం హెల్త్ విషయంలో సార్ ఒకటి గట్టిపాట మిస్ అయిపోయారు. 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలి. 1000 పాపులేషన్ ఒక డాక్టర్ ఉండాలి. అమెరికాలో కానీ, లండన్లో కానీ, ప్యారిస్లో కానీ, జపాన్లో కానీ ఎక్కడైనా సరే ఇదే పాపులేషన్ ఉండాలి. మన ఆంధ్రాలో 840గా ఉన్నారు డాక్టర్. ఆంధ్రాలో 840 ఒక డాక్టర్. మొత్తం 17 మెడికల్ కాలేజీలు కొత్తవి. మెడికల్ కాలేజ్ అంటే మేడం ఏంటి మేడం, మెడికల్ కాలేజ్ అంటే అది పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్. అది అక్కడ డాక్టర్లు ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చి పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే అది ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్. అటువంటిది 17లో 5 ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయాయి. గ్రౌండింగ్ అయిపోయింది, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి, అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. ఇంకొక 5 స్టార్ట్ అయిపోతాయి, 10 పోతే ఇంక 7. మనకు ఆల్రెడీ 11 ఉన్నాయి కాలేజీలు. ఈ 17, 28 కాలేజీలు, 28 మెడికల్ కాలేజీలు ఒక స్టేట్లో ఉన్నాయంటే సార్ ఎంత డబ్బులు సేవ్ అవుతాయి చూడండి సార్. ఎంత డబ్బులు అంటే డొనేషన్ కట్టి బయటకు వెళ్ళే మన స్టూడెంట్స్ అందరూ ఆగిపోతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఉక్రెయిన్ ఇక్కడ గోల్ జరిగింది. ఉక్రెయిన్లో చాలామంది మెడికల్ స్టూడెంట్స్ స్ట్రాండ్ అయిపోయారు. ఈ మెడికల్ స్టూడెంట్స్ ఎలా స్ట్రాండ్ అయిపోయారు ఎవరైనా చూస్తే ఎక్కువగా ఆంధ్రాసే ఉన్నారు. ఆంధ్రాస్ ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ లేవని చెప్పలేదు. చిన్న సునిశ్చితమైన పాయింట్ జగన్ గారి మైండ్కి ఎలా స్ట్రైక్ చూడండి. వీళ్ళందరినీ వెళ్లకుండా ఆపచ్చు, డబ్బులు సేవ్ చేయొచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ప్లస్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉక్రెయిన్లో ఆ దెబ్బలాటల్లో అనాథుల్లాగా దిక్కుముక్కు లేకుండా చూస్తూ ఆ పోయింది కదా. వెళ్ళిన వాళ్ళని కూడా మనకి తీసుకొచ్చాం సక్సెస్ఫుల్గా. ఇది ఒకటి మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. మా చెప్పడం అనేది మాకు డెఫినెట్గా మా గవర్నమెంట్లో ఇది ఒక చిన్న ప్రాబ్లం. కొద్దిగా పబ్లిసిటీ ఇవ్వడం, జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ వింటాను అపియర్స్ వింటాను అనేది అందుకే మొదలెట్టాను నేను. అది జరిగితే బాగుండవు. అది జరగకుండా ఉండడం వల్ల కొద్దిగా ఇటువంటివన్నీ వచ్చేసాయి. మేడం ఇంకొక చిన్నది, మరి స్టార్టింగ్ వైసీపీ గవర్నమెంట్ స్టార్టింగ్ జగన్ గారు ఎప్పుడు వచ్చినా వర్షాలు ఎక్కువ వస్తాయని అంటాము, అది నిజమే. 2019లో ప్రభుత్వం స్టార్ట్ అయింది. మన కోవిడ్ పేరే కోవిడ్ 2019. కోవిడ్ 2019 అది కూడా 2019 నవంబర్లో బ్రేక్ అయితే డిసెంబర్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇది కోవిడ్ వస్తుందని చెప్పి. సరిగ్గా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. అప్పుడే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని ఉంటే, ఎయిర్పోర్ట్లు మొత్తం క్లోజ్ చేసి ఉంటుంటే ఈ టైప్ ఆఫ్ డెత్ రేటు ఉండేది కాదు. వచ్చేది కోవిడ్, రాకుండా ఎవడో ఆపలేదు దాన్ని. రావడమే కానీ చాలా వరకు డెత్లు రాదు. దీనివల్ల ఏమైంది మేడం, ప్రపంచం మొత్తం ఫ్లైట్లు లేవు, షిప్పులు లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు, మూమెంట్ లేదు, హోటల్స్ బంద్, ఇండస్ట్రీస్ బంద్, సర్వీస్ సెక్టర్ బంద్. 2 years ఆ టైంలో స్టార్ట్ చేశారు ఈయన. అలాగా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు తగ్గిపోతే వాళ్ళ వల్ల మనకి 66,000 కోట్లు తగ్గిపోయాయి. తగ్గిపోగా పుండు మీద రాజు పడ్డట్టుగా, మూలిగా నక్క మీద తాటికి పడ్డట్టుగా మెయింటెనెన్స్ కోవిడ్ పేషెంట్లకి 3,000 కోట్లు 6,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 19, 20, 21 వరకు. అది కుములేటివ్ ఎఫెక్ట్. కోవిడ్ అంత తొందరగా పోదు మేడం, మన దగ్గర నుంచి అంత ఈజీగా పోదు. దాని మీద బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఆ బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ వల్ల కొత్త ట్యాక్స్ వేసినా వేయకపోయినా వాళ్ళు మళ్ళీ చూసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందంటే కోవిడ్ కేర్ సెంటర్స్ అని మేడం. లక్ష్మణరావు గారు ప్రజల్లో ఎప్పుడు తిరుగుతారు కాబట్టి గ్యారెంటీ చూసే ఉంటారు. కోవిడ్ కేర్ సెంటర్స్కి వెళ్తే అవి చూస్తే అక్కడ ఉన్న పేషెంట్లు ఏమనేవాళ్ళు అంటే, సార్ మమ్మల్ని మాత్రం ప్రభుత్వం అల్లుడు చూసినట్టు చూస్తున్నాను సార్ అని చెప్పారు. పొద్దున్న పాలు, మధ్యాహ్నం ఇది,
సాయంకాలం అది ఏ ఐటమ్ చూసినా చికెన్, ఎగ్, సొంటి పాలు, మధ్యలో మజ్జిగ. మేడం దానిలో ఇచ్చిన ట్యాబ్లెట్స్ చూస్తే రెమ్డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, పెంటప్రోజోల్, ఇవన్నీ చాలా హై స్టాండర్డ్, చాలా కాస్ట్లీ మెడిసిన్స్ మేడం, చాలా కాస్ట్లీ మెడిసిన్స్. అంత ఈజీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ యూఎస్ఏలో ట్రాన్స్పోర్ట్ ఎవరు పొమ్మన్నాడు. ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టేవి అవుతాను సార్, ఇవన్నీ డబ్బులు ఖర్చు పెడితే కానీ రాని ఐటమ్స్ సార్. అందుకని అవన్నీ మాడుతున్నాను. బడ్జెట్ డబ్బు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి కదా సార్. ఏదైనా హౌస్ మేనేజ్మెంట్ డబ్బే కదా. జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బును వదిలేసి మేము షిగార్లకు వెళ్తాం, లేకపోతే సప్లైలు ఇస్తాం, అది ఇస్తామని చెప్పి ఎలా కుదురుతుంది? ముందు పేషెంట్ రికవర్ చేయాలి సిక్ నుంచి. సో ఈ సిక్ రికవరీ నుంచి మెజారిటీ మనీ నెగిటివ్ అట్లా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కానీ అదర్వైజ్ దిస్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ సర్వీస్ టు ది ఏపీ గవర్నమెంట్. బికాస్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రజల కోసం చేసినవే, ప్రతి స్కీమ్ కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజల కోసం చేసినవే. దట్టు 4,60,000 crores, 4,60,000 crores ఎవరికి ఒక్క పైసా లంచం లేకుండా వెళ్ళిపోయావు. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎంత బిట్టర్ క్రిటిక్ అయినా సరే, ఆపోనెంట్ అయినా సరే, 4,60,000 కోట్లు ఒక్క పైసా ఖర్చు ఇది ఎవరికి లేకుండా కూడా వెళ్ళిపోయాయి, ప్రజలందరికీ వెళ్ళిపోయాయి. ఇంకా ఇది ఎక్కడ మిస్యూజ్ చేశారు? బడ్జెట్లో ఫైనాన్షియల్గా ఎక్కడ మిస్యూజ్ అయ్యింది? మనకు ఆల్మోస్ట్ 66 ప్లస్ అది 1,00,000 కోట్లు ఆరాబడి తగ్గింది. మన బడ్జెట్ 1,00,000 to 2,00,000 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలు 10 లక్షలు, 10 లక్షల కోట్లు 2 లక్షలు పోయాయి. 8 లక్షల కోట్లలో మొత్తం 5 లక్షల కోట్లు డైరెక్ట్గా డీబీటీ వెళ్ళిపోయాయి. ఇక ఎక్కడ ఏ రకంగా మిస్మేనేజ్మెంట్ అయ్యింది? స్ట్రైట్. అందుకని దయచేసి మేము చెప్పడం అయితే తక్కువ చెప్తున్నాం, చేసింది ఎక్కువగా చేసాం. అందుకని తమరు సరిగ్గా మంచి హృదయం పెట్టుకుని అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం యొక్క బాధలు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మేడం. గౌరవ సభ్యులు ఉమ్మా ఇజ్రాయిల్ గారు.